హలో అందరికీ. ఈరోజు వీడియోలో మంచి మంచి కిచెన్ టిప్స్ అనేవి షేర్ చేస్తున్నానండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు రోజు చేసుకునే పనుల్లో చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు మీ పనులన్నీ కూడా సులువుగా, సింపుల్‌గా చేసుకొని మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకునే మంచి టిప్స్ అనేవి ఉన్నాయండి. వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీ కూడా ఆదా చేసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూసేద్దాము. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం కిచెన్‌లో వెల్లుల్లిపాయలు పైన ఉన్నటువంటి పొట్టు అలవటం అనేది మనకి చాలా ఎక్కువ టైం పట్టడమే కాకుండా, మన టైం అంతా కూడా చాలా వరకు ఈ వెల్లుల్లి రెబ్బల మీద ఉండేటటువంటి పొట్టంతా కూడా వలవటానికి మనకి చాలా టైం పట్టేసి, తర్వాత మన పని కూడా చాలా వరకు లేట్ అయిపోతుంది కదా! అలా కాకుండా మన వెల్లుల్లి రెబ్బల మీద ఉన్నటువంటి పొట్టనేది చాలా ఈజీగా ఒలిచే ఒక మంచి టిప్ ఒకటి చెప్తానండి. వెల్లుల్లిపాయలు ఇలా రెబ్బలుగా ఒలిచిన తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా వేసుకొని తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ పాన్ పెట్టుకొని తర్వాత ఇది సన్నని సెగ మీద ఈ వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా వేడెక్కనివ్వాలండి. అంటే బాగా వేయించాల్సిన అవసరం ఏమీ లేదు. కొద్దిగా వేడెక్కాలి. అంటే పైపర మనకు కొంచెం హీట్ ఎక్కితే సరిపోతుందన్నమాట. ఈ పొట్టు అనేది మనకు అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు పైన మనం ఇలా పట్టుకొని తీసామనుకోండి, ఈ పొట్టంతా కూడా మనకి చాలా సులువుగా వచ్చేస్తుంది. అంటే పొట్టనేది మనకి వేడి చేయటం వల్ల లూజ్ అవుతుందన్నమాట. తర్వాత మనం ఈజీగా వలవటానికి సరిపోతుందన్నమాట. తర్వాత చూడండి, ఇక్కడ మనం పైన వెల్లుల్లిపాయను పైన పట్టుకొని ఈజీగా పొట్టనేది ఇలా తీస్తే మనకి రెబ్బలు రెబ్బలుగా అంతా కూడా ఊడి వచ్చేస్తుందన్నమాట. తర్వాత మనము ఎన్ని వెల్లుల్లి రెబ్బలు కావాలన్నా ఇలా ఈజీగా పొట్టనేది ఒలుచుకోవచ్చు. అంతేకాకుండా మనకి కొంచెం ఎక్కువగా ఎండ వచ్చే రోజుల్లో అయితే కొద్దిగా పసుపును, ఇంకా మనకి కొద్దిగా నూనె కూడా ఈ 2 కలిపేసి వెల్లుల్లి రెబ్బలకి పట్టించి తర్వాత ఒక గంట పాటు ఎండలో పెట్టామనుకోండి, మనకి వెల్లుల్లి పొట్టు కూడా అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు మనకి ఎండలు లేవు కదండీ! వర్షాలు పడుతున్నాయి కదా! అలాంటప్పుడు మనం వెల్లుల్లి రెబ్బలు ఒలవాలంటే ఇలా వీటిని కొద్దిగా వేడి చేసుకొని మనం ఈజీగా ఒలిచేసుకోవచ్చన్నమాట. పొద్దుట పూట ఆఫీసులకి కానీ లేదంటే స్కూళ్ళకి కానీ పిల్లలకి వెళ్ళేటప్పుడు వంట చేసే ప్రయత్నంలో మనకి వెల్లుల్లి రెబ్బలు ఒలుచుకోవటం అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా! అలాంటప్పుడు మనం ముందే ఈ వెల్లుల్లిపాయలను ఖాళీ టైంలో ఇలా ఒలిచిపెట్టుకున్నామనుకోండి, మనకి పననేది చాలా సులువవుతుంది. తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టి స్టోర్ చేసుకుంటే అన్ని వంటల్లోకి వాడుకోవటానికి చాలా వీలుగా కూడా ఉంటుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా! అలాంటి వాటన్నిటికి కూడా ఈ వెల్లుల్లి రెబ్బలు వాడుకోవచ్చు. ఇలా సింపుల్‌గా మనము చాలా తక్కువ టైంలోనే ఈజీగా వెల్లుల్లి రెబ్బలనేవి ఒలుచుకోవచ్చండి. చూడండి, పొట్టనేది ఎంత ఈజీగా వచ్చేసిందో మీరే చూస్తున్నారు కదా! ఈ సింపుల్ టిప్ అనేది అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక బౌల్ తీసుకొని దాంట్లో చియా సీడ్స్ అనేవి అందరి ఇళ్లల్లో కూడా ఇప్పుడు ఉంటూనే ఉంటున్నాయి కదండీ! అందరూ కూడా వాడుతున్నారు కదా! అవి ఒక 2 స్పూన్లు ఒక బౌల్‌లో వేసుకుంటున్నాను. తర్వాత అందులోనే ఓట్స్ కూడా 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఈ ఓట్స్ కూడా ఇప్పుడు అందరూ కూడా ఎక్కువగా వాడుతూనే ఉంటున్నారు కదా! అవి కూడా ఇలా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత బియ్యం కూడా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత ఇవి మునిగే వరకు మనము పాలు పోసుకోవాలన్నమాట. అంటే పాలనేవి మనకి మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి కదండీ! అందుకని చెప్పి మనం మంచి ఫేస్ ప్యాక్ అనేది ఇప్పుడు తయారు చేసుకుంటున్నామన్నమాట. పాలు అనేవి మనకి ఇలాగా ఇవన్నీ కూడా మునిగేలాగా ఇలా పోసేసి మనము ఒక 4 గంటల పాటు ఇవి నాననివ్వాలండి. ఒక 4 గంటల తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా మనము మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఎక్కడా కూడా పొలుకనేది లేకుండా చాలా ఫైన్ పేస్ట్ లాగా అయ్యేలాగా చూసుకోవాలి. కొద్ది కొద్దిగా మనం పాలు పోసుకుంటూ మళ్ళీ మిక్సీ పట్టుకున్నామనుకోండి, మనకి బాగా మెత్తటి పేస్ట్ లాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్‌ని మనము ఒక బౌల్‌లోకి వేసేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ పేస్ట్ అనేది మనకి ఫేస్‌కి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్‌లో మనము ఒక స్పూను అలోవెరా జెల్ వేసుకోవాలి. తర్వాత ఈ అలోవెరా జెల్ ఇంకా ఈ పేస్ట్ అంతా కూడా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, చాలామందికి ఫేస్ మీద మొటిమలు వచ్చి తర్వాత మొటిమలు తగ్గినా కూడా చాలామందికి మచ్చలనేవి అలాగే ఉండిపోతాయి. అంతేకాకుండా చిన్న చిన్న నల్లటి మచ్చలు, ఇంకా మనకి ఒక్కొక్కసారి యాక్నే లాంటిది కూడా వస్తూ ఉంటుంది కదా! అలాంటి వాళ్ళందరూ కూడా ఇలా తయారు చేసుకున్నాం కదండీ! ఈ పేస్ట్ గనక ఫేస్‌కి అప్లై చేసినట్లయితే ఫేస్ అనేది మంచి గ్లోయింగ్ రావటమే కాకుండా మచ్చలన్నీ కూడా పోతాయి. ఈ ప్యాక్ అనేది ఎలా అప్లై చేసుకోవాలంటే, ఈ ప్యాక్ అంతటిని కూడా మనం ఫేస్ మీద ఒకసారి ఒక లేయర్‌గా అప్లై చేసుకోవాలండి. తర్వాత మనం ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్‌గా అప్లై చేసుకోవాలి. అలాగే ఇంకొక లేయర్‌ని కూడా అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక అరగంట పాటు ఈ ప్యాక్‌ను ఉంచుకొని తర్వాత చల్లటి నీళ్ళతో కడుక్కోవాలండి ఫేస్ అనేది. తర్వాత మనము ఒక 4 గంటల వరకు సోప్ అనేది అస్సలు పెట్టకూడదు. అప్పుడు మనకి ఫేస్ అనేది మంచి షైనింగ్‌గా ఉంటుంది.
తర్వాత మనకి ఫేస్ అనేది మనం ఫేషియల్ చేయించుకున్నప్పుడు మనకెలా అయితే మంచి గ్లోయింగ్ అనేది వస్తుందో, అలాంటి గ్లోయింగ్ అనేది వస్తుంది. చర్మం కూడా మంచి కాంతివంతంగా కూడా ఉంటుంది. తర్వాత ఎండకు నల్లబడినటువంటి చర్మం అనేది మళ్ళీ మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. తర్వాత మన ఫేస్ కలర్ అనేది మంచి షైనింగ్ రావటమే కాకుండా ఫేస్ కూడా మంచి గ్లోయింగ్ అనేది వస్తుందన్నమాట. ఇందులో వేసుకున్నటువంటి పాలనేది మనకి మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి. మిగిలిన ఇంగ్రీడియెంట్స్ కూడా మన ఫేస్‌కి మంచి కాంతివంతంగా రావడానికి, మంచి పోషణనివ్వడానికి, చర్మం అనేది లూజ్ కాకుండా ఉండటానికి, చర్మం టైట్‌గా ఉండటానికి చాలా బాగా దోహదం చేస్తుంది. ఈ ప్యాక్ అనేది ఇలా మనం వారానికి 2 సార్లు గనక వేసుకున్నామనుకోండి, తేడా అనేది మీరే గమనిస్తారు. నేను చేతి మీద ప్యాక్ అనేది వేసుకున్న తర్వాత ఒక అరగంట ఆగిన తర్వాత ఈ చేతిని వాష్ చేసి చూపిస్తున్నాను. హ్యాండ్ అనేది ఎంత షైనింగ్‌గా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా! ఇలా మీరు ఫేస్ మీద వారానికి 2 సార్లు లేదంటే వీలుంటే 3 సార్లు కూడా వేసుకోవచ్చండి. ఈ ప్యాక్ వేసుకున్నట్లయితే మీకు స్కిన్ ఎంత కాంతివంతంగా ఇంకా బ్రైట్‌గా ఉంటుందో మీరే గమనిస్తారండి. ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా. తర్వాత టిప్ ఏంటంటే, మనము దేవుడి దగ్గర ఎక్కువగా కొబ్బరికాయను కొట్టినప్పుడు అవి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా! అలాంటప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అది తీసుకొని వాడుకోవటం అనేది అంటే పిల్లలు స్కూలుకి వెళ్ళే హడావిడిలో వంట చేసేటప్పుడు కానీ, లేదంటే ఆఫీసులకి వెళ్ళేటప్పుడు కానీ మనము ఎక్కువగా ఈ కొబ్బరనేది అప్పటికప్పుడు తీసి వాడటం అనేది కొంచెం టైం అనేది ఎక్కువ పట్టేస్తుంది కదా! అలాంటప్పుడు ఇలా సింపుల్‌గా కనుక ట్రై చేశారనుకోండి, మీకు ఈజీగా కొబ్బరనేది తీసుకొని వాడుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. మనము ఈ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక గంట పాటు ఈ కొబ్బరి చిప్పలను డీప్ ఫ్రీజర్‌లో పెట్టామనుకోండి, మనకి కొబ్బరనేది ఈజీగా ఈ చిప్ప నుంచి వచ్చేస్తుందన్నమాట. మనము కొబ్బరి చిప్పను కొట్టి తర్వాత ఆ చిప్పల్లో నుంచి ఆ కొబ్బరంతా తీయటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కదా! అలా కాకుండా ఇలా డీప్ ఫ్రీజర్‌లో పెట్టి చూడండి. చిప్పలో నుంచి కొబ్బరనేది చాలా ఈజీగా వస్తుంది. తర్వాత ఈ కొబ్బరి చిప్ప మీద బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా! ఆ బ్రౌన్ పార్ట్‌ని మనము ఈజీగానే పీల్ చేసేసుకోవచ్చు. మనం పీలర్‌తో పీల్ చేస్తే మనకి ఈజీగా పీలింగ్ అయిపోతుంది. తర్వాత మనకి ఈ ఇది గనక రిమూవ్ చేశామనుకోండి, మనకి కొబ్బరి చూడటానికి కూడా చాలా తెల్లగా ఉంటుంది. మనం మిక్సీ వేసి పెట్టుకున్నా కానీ చూడటానికి కూడా మనకి బయట మనము డెసికేటెడ్ కొబ్బరిని తెచ్చుకుంటూ ఉంటాం కదా! అంటే ఎండిపోయిన కొబ్బరి మనకు అమ్ముతూ ఉంటారు కదండీ! అలా ఉంటుందన్నమాట. పౌడర్ చేసిన కొబ్బరి అనేది మనకి ఎంత తెల్లగా ఉంటుందో, అంత తెల్లగా మనకి ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇలా ఈజీగా పీల్ చేసేసుకోవచ్చండి. తర్వాత ఇలా పీల్ చేసుకున్నటువంటి కొబ్బరనేది మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని కొబ్బరిని పొడిలాగా తయారు చేసుకోవచ్చన్నమాట. చూడండి ఇక్కడ పైనంతా కూడా పొట్టు తీసేసినాక మనకి ఎంత తెల్లగా వచ్చిందో కొబ్బరి చూస్తున్నారు కదా! ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము మిక్సీ జార్‌లో వేసుకొని మనము కొబ్బరిని పౌడర్‌లాగా తయారు చేసుకోవచ్చు. మిక్సీ పట్టినటువంటి కొబ్బరిని మనము ఒక ప్లేట్‌లో పోసుకొని ఒక గంట పాటు గాలి కారనిచ్చామనుకోండి మనకి కొబ్బరనేది చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. మనకి తడనేది పోతుందన్నమాట. అందులో తడిపోతే మనకి ఈజీగా ఎక్కువ రోజులనేది నిల్వ ఉంటుంది. మనకు ఇప్పుడు ఆరిపోయినటువంటి కొబ్బరి పొడి ఉంది కదా! ఈ కొబ్బరి పొడిని ఒక గ్లాస్ జార్‌లో వేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే మనకి 15 రోజుల వరకు కొబ్బరి పొడి అనేది అస్సలు పాడైపోకుండా ఉంటుంది. మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కొబ్బరి పొడిని తీసుకొని మనము ఎక్కువగా కూరల్లోనూ, తర్వాత మనం చట్నీల్లోనూ ఎక్కువగా ఈ కొబ్బరి వాడతాం కదా! అప్పటికప్పుడు మనకి రెడీగా ఉంటుంది కాబట్టి అన్నిటిలోకి వాడుకోవచ్చు. ముఖ్యంగా స్వీట్స్ ఏయైనా చేసుకున్నప్పుడు కూడా ఈ కొబ్బరి పొడి అనేది వేసుకుంటే చాలా బావుంటుంది. ఒకసారి ఇలా చేసి చూడండి. మీకు పని తేలికవ్వడమే కాకుండా మీకు అన్నిటిలో కూడా ఉపయోగకరంగా ఉండేలాగా ఈ కొబ్బరి పొడి అనేది తయారైపోతుందన్నమాట. ఈసారి కొబ్బరికాయలు ఎక్కువగా కొట్టినప్పుడు, కొబ్బరి చిప్పలు ఎక్కువగా ఉన్నప్పుడు కొబ్బరి పాడైపోతూ ఉంటుంది అనుకున్నప్పుడు ఇలా సింపుల్‌గా ట్రై చేసి చూడండి. ఈ టిప్ కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము ఇడ్లీ కుక్కర్ కానీ, లేదంటే మామూలుగా రైస్ కుక్కర్ కానీ రోజు కూడా వాడుతూ ఉంటాం కదండీ! ఇలా ఇడ్లీ వండుకున్నప్పుడు ఇడ్లీ పాత్రలో అడుగున మనం ఇలా ఒక నిమ్మ చెక్కను పెట్టేసి తర్వాత ఇడ్లీ వండుకున్నామనుకోండి, లోపల మనకి అంటే ఇడ్లీ పాత్రకి లోపల భాగంలో, అడుగు భాగంలో మనకి ఎక్కువగా ఈ వాటర్‌లో ఉండేటటువంటి స్కేల్ అనేది ఉంటుంది కదా! ఆ స్కేల్ అనేది పట్టకుండా ఉంటుంది. అలాగే కుక్కర్‌లో కూడా ఇలాగే నిమ్మ చెక్కను వేసినట్లయితే అందులో కూడా గారు రాకుండా ఉంటుందన్నమాట. ఇంకా ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము పాలు పొయ్యి మీద పెట్టి తర్వాత వేరే వేరే పనులకు అటు ఇటు వెళుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా పాలనేవి పొంగిపోయి పొయ్యి మీద పడిపోయి అంతా పొయ్యి కూడా పాడైపోతూ ఉంటుంది. జిడ్డు జిడ్డుగా అయిపోవడమే కాకుండా పాలన్నీ కూడా పొంగిపోతాయి కదా! అలాంటప్పుడు పాల గిన్ని పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇలా ఒక చెక్క గరిటెను ఆ గిన్నె మీద పెట్టామనుకోండి, పాలనేవి పైకి పొంగినా కానీ కింద పడిపోకుండా ఉంటాయి. అయితే ఈ పొయ్యే సెగ అనేది మనం తక్కువలోనే పెట్టుకోవాలి. ఎక్కువలో పెడితే మళ్ళీ పాలనేవి పొంగిపోతాయన్నమాట. చూడండి ఇలా పైకి పొంగు వచ్చినా కానీ అయి కింద పడిపోకుండా ఆ చెక్క గరిటె మీద అలాగే ఉండిపోతాయి.
అయితే చెక్క గరిటె మాత్రమే వాడాలండి. స్టీల్ గరిటె అనేది అస్సలు వాడకూడదన్నమాట. స్టీల్ గరిటె వాడితే మళ్ళీ పాలు బాగానే పొంగిపోతాయండి. చూడండి, ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము కోడిగుడ్లనేవి ఒక్కొక్కసారి ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటూ ఉంటాం కదా! ఈ కోడిగుడ్లు తెచ్చిన తర్వాత అవి కొంతకాలానికే మనకి పాడైపోతూ ఉంటాయి. అవి మనము కూరల్లో వాడాలి అనుకున్నప్పుడు ఏవి పాడైపోయినాయో, లేదంటే ఏవి పాడైపోలేదో మనకి అస్సలు అర్థం కాదు కదా! అన్నీ ఒకలానే ఉంటాయి. అలాంటప్పుడు మనం ఇలా సింపుల్ టిప్ ద్వారా మనం అసలు పాడైపోయిన కోడిగుడ్లేంటో, మంచి కోడిగుడ్లేంటో మనం ఈజీగా తెలుసుకోవచ్చండి. ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని, దాంట్లో ఈ కోడిగుడ్డు అనేది ఇలా వేయాలండి. ఇలా వేసామనుకోండి, కోడిగుడ్డు గనక ఆ నీళ్ళకి అడుగు భాగంలోకి అంటే గ్లాస్‌కి అడుగు భాగంలోకి వెళ్ళిపోయిందనుకోండి, అప్పుడు మనకది మంచి కోడిగుడ్డని అర్థం చేసుకోవాలి. అదే కోడిగుడ్డనేది ఇలా పైకి తేలినట్లుగా ఉందనుకోండి, అప్పుడు మనకి కోడిగుడ్డనేది పాడైపోయిందని అర్థము. అది మనం వంటల్లో వాడకుండా పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ టిప్ కూడా చాలా బాగా అవసరమవుతుంది అందరికీను. ట్రై చేయండి. ఇలాంటి వేస్ట్ వాటర్ బాటిల్స్ మనం వేస్ట్ అని పారేస్తాం కదా! ఖాళీ అయిపోయిన తర్వాత ఇంకెందుకులే అని చెప్పి మనం డస్ట్‌బిన్‌లో వేసేస్తాం కదా! అలా కాకుండా ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఇలా ట్రై చేయండి. మనకివి చాలా బాగా యూజ్ అవుతాయండి. చూడండి, ఇక్కడ ఒక వాటర్ బాటిల్ తీసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా టూత్ పేస్ట్ వేసుకోవాలి. అది ఏ కంపెనీ టూత్ పేస్ట్ అయినా పర్వాలేదు. తర్వాత అందులో మన దగ్గర హార్పిక్ ఉంటుంది కదా! అది కూడా ఒక 2, 3 మూతలు ఇలా వేసుకోవాలి. తర్వాత కంఫర్ట్ ఉంటుంది కదా! ఆ కంఫర్ట్ కూడా ఒక 2 మూతలు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దాని నిండా కూడా అంటే వాటర్ బాటిల్ నిండా నీళ్లు పోసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకొని, తర్వాత ఒకసారి ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చాకుని వేడి చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం బాటిల్ పైభాగంలో ఇలాగా చాకుతోటి అన్నీ కూడా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా పైభాగంలో చుట్టూ కూడా హోల్స్ పెట్టేసుకోవాలి. తర్వాత ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే, బాత్రూమ్‌లో మనము వాడిన ప్రతిసారి కూడా అంటే ఎక్కువగా చుట్టాలొచ్చినప్పుడు ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా! అలాంటప్పుడు ఎక్కువగా బాత్రూమ్ అనేది ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ ఒస్తుంది కదా! అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి బాటిల్ ఉంది కదా! ఈ బాటిల్‌ని ఇలా కమోడ్‌కున్నటువంటి పైన ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదా! దాంట్లో కనుక వేసి పెట్టుకున్నామనుకోండి, మనం బాత్రూమ్‌లో ఫ్లష్ వదిలిన ప్రతిసారి కూడా మనకి కమోడ్‌లోంచి ఒక మంచి సువాసనొస్తుంది. బాత్రూమ్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. నీట్‌గా కూడా అనిపిస్తుంది. హైజీనిక్‌గా కూడా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ అండి. చిన్న రోలులో మనం ఇలాగా పట్టికను దొరుకుద్ది కదండీ! మనకి ఇప్పుడు అన్ని పచారీ షాపుల్లో కూడా దొరుకుతుంటుంది కదా! ఆ పట్టికను ఇలాగా కొద్దిగా తీసుకొని, దాన్ని ఇలాగా మెత్తని పొడిలాగా దంచుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ఇలా ఒక గిన్నెలో వేసుకోవాలనమాట. తర్వాత ఆ బౌల్‌లో ఇప్పుడు ఒక 4, 5 టేబుల్ స్పూన్ల వరకు ఇలా కొబ్బరి నూనె వేసుకోవాలి. ఈ కొబ్బరి నూనె, ఈ పట్టిక అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఇప్పుడు మనకి చిక్కటి మిశ్రమం అనేది ఇప్పుడు తయారైపోతుందండి. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మనలో చాలా మందికి సీజన్‌తో సంబంధం లేకుండా కాళ్ళ పగుళ్ళనేవి వస్తూ ఉంటాయి కదా! అంటే శీతాకాలంలో చాలా మందికి కాళ్ళనేవి పగిలిపోతూ ఉంటాయి. అలా కాకుండా చాలా మందికి ఆహ్, వర్షాకాలం అనేది లేదంటే వేసవికాలం అనే తేడా లేకుండా అన్ని కాలాల్లోనూ పగుళ్ళు ఉంటూ ఉంటాయి కదా! అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ పట్టిక, ఇంకా ఈ కొబ్బరి నూనె మిశ్రమం ఉంది కదండీ! దీన్ని మనము పాదాలకి అప్లై చేసుకుంటే పాదాల పగుళ్ళనేవి బాగా తగ్గుతాయి. అంతేకాకుండా పాదాలు కూడా చాలా మృదువుగా మారతాయి. పాదాల మీద ఉండేటటువంటి ఇన్ఫెక్షన్ లాంటిది ఏదన్నా ఉన్నా కూడా పూర్తిగా పోతుంది. పట్టిక మన చర్మానికి చాలా బాగా మేలు చేస్తుందండి. దురదలు, దద్దురు లాంటివన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి. ఇలా ఒక బాటిల్‌లోకి తీసుకొని మనము రోజు కూడా ఇలా హ్యాండ్స్‌కి కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇలా చేతులకి అప్లై చేసుకుంటే కూడా మనకి చేతులకు కూడా చాలా మందికి గిన్నెలు తోమినప్పుడు పగుళ్ళు ఉంటూ ఉంటాయి కదా! అలాంటివన్నీ కూడా పూర్తిగా తగ్గి స్కిన్ అనేది కాంతివంతంగా మారుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, సాలిడ్ పెర్ఫ్యూమ్ మనము బయట మార్కెట్‌లో చాలా ఎక్కువ రేట్ పెట్టి కొని వాడుతూ ఉంటాం కదా! అలా కాకుండా ఇంట్లోనే చాలా తక్కువ రేటుతో, తక్కువ టైంలోనే ఈజీగా మనం సాలిడ్ పెర్ఫ్యూమ్ అనేది తయారు చేసుకొని వాడుకోవచ్చండి. ఒక చిన్న బాక్స్ తీసుకొని దాంట్లో వ్యాజ్‌లైన్ ఉంటుంది కదా! వ్యాజ్‌లైన్ 2 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత దాంట్లో మన దగ్గర ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. లేదంటే మనము బాదం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి ఈ పెర్ఫ్యూమ్ అనేది మంచి సువాసన ఉంటుందండి. ఇక్కడ నేను శాండిల్‌వుడ్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది యూజ్ చేశాననమాట. తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలండి. ఒక పావు గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టినట్లయితే మనకి ఆ చల్లదనానికి ఈ పెర్ఫ్యూమ్ అంతా కూడా గట్టిగా మారుతుంది. తర్వాత ఇప్పుడు మనము బయటికి వెళ్ళేటప్పుడు పల్స్ పాయింట్ మీద ఈ పెర్ఫ్యూమ్ గనక అప్లై చేసుకుంటే మనకి మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఇది మనకి చాలా ఎక్కువ రోజులు కూడా వస్తుందండి. ఇంట్లోనే తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చన్నమాట. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, కిచెన్‌లో చేసే కష్టమైన పనుల్లో ఒక పనేంటి అంటే, మనం ఉల్లిపాయలనేవి కట్ చేయటం అన్నమాట. ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు చాలా మందికి కళ్ళ వెంబట నీళ్ళు కారటము, కళ్ళు మండటం జరుగుతుంది కదా! అలాంటప్పుడు
ఎన్ని ఉల్లిపాయలు కట్టేసినా కానీ కళ్ళమ్మట నీళ్ళు రాకుండా ఉండాలంటే ఈ ఉల్లిపాయలను ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక పావుగంట తర్వాత బయటకి తీసి ఉల్లిపాయలు కట్ చేసామనుకోండి, ఇప్పుడు మనకి కళ్ళమ్మట అనేది అస్సలు నీళ్లు రాకుండా ఉంటాయి. ఒక్కొక్కసారి బిర్యానీకి కానీ, చికెన్‌కి కానీ ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలు కట్ చేస్తాం కదా! అలాంటప్పుడు ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము దేవుడికి ఉపయోగించే కుంకుమ అనేది మనము ఇంట్లోనే ఈజీగా చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసేసుకోవచ్చు. మన చేతులతో మనమే కుంకుమ తయారు చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది మనకి వేరుగా ఉంటుంది కదా! బయట మార్కెట్‌లో కుంకుమ కొనకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోండి. ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పసుపు ఉంటుంది కదా! ఈ పసుపు వేసుకోవాలి. పసుపు అనేది మనము బయట మార్కెట్‌లో కాకుండా మనం పసుపు కొమ్ములు తెచ్చుకొని ఇంట్లో తయారు చేసిందైతే బావుంటుందండి. ఇప్పుడు పసుపులో ఒక టేబుల్ స్పూన్ వరకు వంట సోడా ఉంటుంది కదా! ఈ వంట సోడా వేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయని కట్ చేసి, ఆ నిమ్మకాయ రసమంతా కూడా ఈ పసుపులో పిండుకోవాలి. తర్వాత ఇలా మొత్తం అంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకున్న తర్వాత, మనకి ఈ కుంకుమ అనేది కొంచెం ఆయిలీగా ఉంటుంది కదండీ! మనం బొట్టు పెట్టుకున్నప్పుడు కానీ, దేవుడికి పూజ చేసినప్పుడు కానీ, అలాంటప్పుడు దాంట్లో మనం ఏం చేయాలంటే కొద్దిగా నెయ్యి కానీ, నూనె కానీ వేసామనుకోండి, మనకి ఆ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇలా నిమ్మకాయ కొంచెం సరిపోలేదు కాబట్టి, నేను మరి కొంచెం నిమ్మకాయ అనేది ఇంకా కొద్దిగా ఎక్కువ పిండుకుంటున్నాను. తర్వాత చూడండి ఇప్పుడు ఇదంతా మనం ఇలా స్పూన్ తీసేసి చేత్తో కలిపితే మనకి ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలుస్తుందన్నమాట. ఇలా ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా ఇలా ఈ పసుపు ఇంకా ఈ మిశ్రమం అంతా కూడా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడే మనకి ఇందులో కలర్ అనేది ఇలా చేంజ్ అవుతూ వస్తుందండి. ఇలా మనకి కొంచెం ఎర్రగా మారుతూ వస్తుంది. తర్వాత ఇప్పుడు ఇది కొంచెం సేపు మనం ఇలా ప్లేట్‌లో పెట్టేసుకొని అంటే ఒక గంట పాటు కొద్దిగా మనం గాలికి ఆరనిచ్చామనుకోండి, ఎండలో పెట్టుకుంటే మనకి ఇంకా కుంకుమ మంచి కలర్‌లో వస్తుంది. కానీ ఇప్పుడు మనకి ఎక్కువగా ఎండ ఉండట్లేదు కదండీ! ఎక్కువగా వర్షాలు పడే సీజన్ కాబట్టి ఇలా మనము ప్లేట్‌లో పెట్టేసుకొని ఒక గంట పాటు గాలి కారనిచ్చామనుకోండి, అదిలాగా మెల్లిమెల్లిగా మనకి కుంకుమ కలర్‌లోకి బాగా చేంజ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మనము దీంట్లో మరింత సువాసన కోసము మన దగ్గర పచ్చకర్పూరం ఉంటే కొద్దిగా ఇలా వేసుకోవచ్చు. ఇక్కడ నేను పచ్చకర్పూరం ఇలా కొద్దిగా నలిపేసి ఇలా కుంకుమలో వేసేసుకుంటున్నాను. తర్వాత కొంచెం మనకి మంచి సువాసన ఇంకా బాగా రావటానికి మన దగ్గర జవాది పౌడర్ మనం ఎక్కువగా ఇప్పుడు అందరూ కూడా పూజల్లో వాడుతున్నాం కదండీ! అది కూడా వేసుకుంటే మనకి కుంకుమ అనేది మనకి మంచి సువాసన వస్తుందండి. దాన్ని కూడా ఇలా కొద్దిగా తీసుకొని ఇలా కుంకుమలో కలిపేసుకోవాలన్నమాట. తర్వాత ఎక్కడైనా ఉండలేమైనా ఉంటే కనుక అవన్నీ కూడా కరిగిపోవటానికి వీలుగా ఉండేలాగా ఇలాగా మొత్తం అంతా కూడా చేత్తో ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి కుంకుమ అనేది తయారైపోతుందండి. ఇప్పుడు ఇది మనము కుంకుమ బరల్లోకి స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఎన్ని రోజులైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనం పచ్చకర్పూరం వేసాం కదండీ! కుంకుమ అనేది అస్సలు మనకి పురుగు పట్టకుండా కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ కుంకుమ పెట్టి చూపిస్తున్నాను. మార్కెట్‌లో మనము కల్తీ కలిసినటువంటి కుంకుమ అనేది కొనకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని, ఈ పండుగల సీజన్‌లో మనము కుంకుమ అనేది వాడుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చుతోనే మనకి తయారైపోతుందండి. ఇలా ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము చాకులనేవి, కత్తెరలనేవి వాడగా కిచెన్‌లో అవి ఎక్కువగా వాడుతుంటాం కదా! అవి కట్ చేసేటప్పుడు మనకు ఒక్కొక్కసారి వెజిటబుల్స్ గానీ, లేదంటే ఫ్రూట్స్ గానీ కట్ అవ్వక చాలా ఇబ్బంది పడతాము. ముఖ్యంగా మార్నింగ్ టైంలో మనకి వీటితో పని ఎక్కువ కాబట్టి, మనము ఇవెప్పుడూ కూడా పదునుగా ఉండేలాగా చూసుకోవాలండి. సింపుల్‌గా ఇంట్లోనే ఈజీగా మనము వీటిల్ని పొద్దున పెట్టేసుకోవచ్చు. అదెలాగంటే టూత్ పేస్ట్ ఉంటుంది కదా! ఆ టూత్ పేస్ట్ ఇలాగా ఈ చాకు మీద ఇలా అప్లై చేసేసుకోవాలి. అది ఏ కంపెనీ టూత్ పేస్ట్ అయినా పర్వాలేదండి. చాకు మీద అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము గిన్నెలు తోమటానికి ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్‌ని వాడతాం కదా! దాన్ని ఇలాగా చాకు మీద పెట్టి తర్వాత దాన్ని మనం పట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక బట్టల క్లిప్‌ను ఇలా తగిలించేయాలండి. తర్వాత మనము ఆ క్లిప్ తోటి ఇలా చాకు మీద ఈ స్టీల్ స్క్రబ్బర్‌ని మనం ఇటు అటు గట్టిగా కదుపుతూ ఉన్నట్లయితే మనకి కొంచెం సేపటికి చాకు అనేది చాలా పొదునుగా మారుతుంది. ఇదే టిప్ అనేది మనము కత్తెరలకు కూడా ఉపయోగించుకోవచ్చు. తర్వాత మనకి దానికున్నటువంటి ఈ టూత్ పేస్ట్ అనేది వాష్ చేసేసి మనం ఈజీగా ఎప్పటిలాగానే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేవి కట్ చేసుకోవచ్చు. మనము ఇవి గనక పొదున పోయినట్లయితే అప్పటికప్పుడు బయట మార్కెట్‌కి వెళ్ళి మనము పొదున పెట్టించుకురావాలంటే కష్టమవుతుంది కదండీ! ఇలా సింపుల్‌గా ట్రై చేస్తే ఇవి చాకులనేవి కానీ, కత్తెరలనేవి కానీ ఈజీగా ఇంట్లోనే పొదున పెట్టుకోవచ్చన్నమాట. ఈ టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఒక ఉల్లిపాయను సగానికి కట్ చేసి, తర్వాత ఆ సగం చెక్కలో ఉండేటటువంటి ఇలాంటి ఉల్లిపాయ పొరలన్నీ కూడా మనము విడివిడిగా తీసుకోవాలి. ఇలా ఎన్ని పొరలొస్తే అన్నీ కూడా ఇలా తీసి పెట్టుకోవాలన్నమాట. వీటితో మనకి చాలా ఉపయోగాలున్నాయండి. ముఖ్యంగా కిచెన్‌లో బల్లులు, బొద్దింకలు పోవటానికి వీటి ద్వారా ఒక మంచి పరిష్కారం అనేది చెప్తానండి. ఇలా పొరలుగా వడదీసుకున్నటువంటి
ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదండీ! వీటిలో డెటాల్ తీసుకొని ఇలా మూతలో కొద్దిగా డెటాల్ తీసుకొని అన్నిటిలోకి మనం విడదీసి పెట్టుకున్న అన్నిటిల్లో కూడా ఈ డెటాల్ అనేది వేసుకోవాలన్నమాట. చూడండి ఇలా కొద్ది కొద్దిగా ఈ డెటాల్ అనేది ఒక దాంట్లోంచి ఒకటి ఇలా కొద్దిగా మనము వేసుకుంటూ ఉండాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పిన్నీస్ తీసుకొని ఆ పిన్నీస్‌కి ఈ ఉల్లిపాయ పొరలన్నిటిని కూడా మనము ఆ పిన్నీస్‌కి గుచ్చుకోవాలన్నమాట. ఇలా పిన్నీస్ గుచ్చిపెట్టుకున్నటువంటి ఈ ఉల్లిపాయ పొరల్ని మనం ఇప్పుడు ఎక్కడైనా సరే మనం ఒక మేకుకి కానీ, లేదంటే ఎక్కడైనా మనకి అందుబాటులో ఉండేలాగా ఒక మేకుకి గానీ, లేదంటే ఒక సూలకు కానీ తగిలించి పెట్టుకున్నామనుకోండి, మనకి కిచెన్‌లో ఎక్కువగా బొద్దింకలు, బల్లులనేవి ఘాటు వాసనకు అస్సలు అటువైపు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా బల్లులకి డెటాల్ వాసన అనేది అస్సలు నచ్చదండి. దానివల్ల బల్లులు ఈ వాసనకి కిచెన్‌లోంచి దూరంగా పారిపోతాయి. అంతేకాకుండా బొద్దింకలకు కూడా ఈ వాసన నచ్చదండి. దానివల్ల బొద్దింకలనేవి అస్సలు రాకుండా కూడా ఉంటాయి. ఇలా మనము వారానికి ఒక్కసారి గనక ఇలా ఈ ఉల్లిపాయని ఇలా కట్ చేసి ఇలా గనక పెట్టామనుకోండి, మనకి కిచెన్‌లో ఒక్క బల్లి కానీ, బొద్దింక కానీ, దోమలు కానీ అస్సలుండవండి. మనకి దోమలు కూడా ఎక్కువగా హాల్‌లో కానీ, లేదంటే బెడ్‌రూమ్‌లో కానీ తిరుగుతున్నప్పుడు ఇలా ఈ ఉల్లిపాయను గుచ్చి పెట్టామనుకోండి, మనకి ఇంట్లో అసలు ఒక ఈగ కానీ, దోమ కానీ, బల్లి కానీ, బొద్దింక కానీ కనపడదు. ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటో చూద్దామండి. ఇలాంటి పింగాణీ కప్పుల్లో మనము రోజు కూడా కాఫీ, టీలు ఇంకా బూస్ట్ గానీ, లేదంటే ఏవైనా మనం మిల్క్ గానీ కలుపుకొని తాగుతూ ఉంటాం కదా! అలాంటప్పుడు అవి మనం మామూలుగా వాటర్‌తో వాష్ చేసినా, లేదంటే సోప్‌తో వాష్ చేసినా మనకి ఆ మరకలనేవి పోకుండా అంటే కాఫీ, టీ మరకలనేవి కప్పులకు పట్టేసి మనకి చూడటానికి కూడా గార పట్టినట్టుగా ఎర్రగా ఉంటాయి కదా! అవి మనం వాష్ చేసినా కూడా పోవు కాబట్టి, ఇలా సింపుల్‌గా మనం వాష్ చేసామనుకోండి ఈజీగా మనకి కప్పుల్లో ఉండేటటువంటి గారంతా పోయి మళ్ళీ కొత్త కప్పుల్లాగా మెరుస్తాయి. ఏం లేదండి మనకి వంటలో వాడే వంట సోడా ఉంటుంది కదండీ! ఆ వంట సోడాని ఇలా కొద్దిగా కప్పులో వేసుకోవాలి. తర్వాత మనం వంటల్లో ఎక్కువగా వెనిగర్ అనేది వాడుతూ ఉంటాం కదండీ! ఆ వెనిగర్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకొని, ఆ 2 మిశ్రమంతో మనం ఇలా కప్పులను గనక మామూలుగా మనకు మెత్తటి స్క్రబ్బర్‌లుంటాయి కదండీ! ఆటితో రుద్దామనుకోండి, అందులో ఉండే మరకలనేవి చాలా ఈజీగా పోతాయండి. వెనిగర్ అనేది మనకి ఎంత మొండి మరకలైనా సరే వదలటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనకి ఈ వంట సోడా కూడా మనకి మంచి క్లీనింగ్ పర్పస్‌కి బాగా ఉపయోగపడుతుందండి. చూడండి మీరు చూస్తుండగానే కప్పులనేవి ఎంత నీట్‌గా అయిపోయినాయో మీరే చూస్తున్నారు కదా! చూడండి ఇక్కడ మామూలుగా వాటర్‌తో వాష్ చేసి చూపిస్తున్నాను. ఎంత నీట్‌గా కప్పులన్నీ ఉన్నాయో మీరే చూస్తున్నారు కదా! ఇలా మనం 2, 3 రోజులకి ఒకసారి కనుక ఇలా క్లీన్ చేసుకుంటే నీట్‌గా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఒక చిన్న బౌల్ కానీ, ప్లేట్ కానీ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి నూనె వేసుకోవాలి. తర్వాత వంట సోడా ఉంటుంది కదా! అది కూడా ఇలా కొద్దిగా వేసుకొని, ఇలా 2 కూడా ఇలా మిశ్రమంలాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి ఎక్కడైతే ఎక్కువగా చర్మం అనేది నల్లబడుతుందో ఆ ప్లేస్‌లో మనం ఈ మిశ్రమాన్ని కనుక ఇలా అప్లై చేసి ఒక 10 నిమిషాల పాటు ఇలా పైపైన రుద్దామనుకోండి మనకి ఈజీగా మనకి స్కిన్ మీద ఉండేటటువంటి నలుపుదనం అంతా కూడా పోతుంది. జిడ్డు ఇంకా మురికి కూడా పోతుంది. ఈ టిప్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ముఖ్యంగా ఎండకు చాలామందికి స్కిన్ అనేది నల్లబడుతూ ఉంటుంది కదా! ఈ చర్మం మీద ఉండేటటువంటి నలుపంతా కూడా ఇలా చేశారనుకోండి పూర్తిగా నలుపుదనం అనేది తగ్గిపోతుంది. ట్రై చేయండి ఇంకా. తర్వాత టిప్ ఏంటంటే ఒక బౌల్‌లో కానీ, ప్లేట్‌లో కానీ ఇలాగా ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి నూనె వేసుకోవాలి. దాంట్లో అలోవెరా జెల్ ఉంటుంది కదా! అది కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని 2 కూడా ఇలా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము స్నానం చేసిన తర్వాత మనం వెంటనే కనుక ఈ మిశ్రమాన్ని కనుక బాడీకి అప్లై చేసుకుంటే ఇది మనకి మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఎక్కువగా బయట మార్కెట్‌లో మనము డబ్బులు పెట్టి కొనకుండా ఇంట్లోనే ఈజీగా ఇలాగా సింపుల్‌గా మాయిశ్చరైజర్‌ని తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్నటువంటి మాయిశ్చరైజర్ అనేది మనకి మంచి క్రీమీ టెక్స్చర్‌గా ఉంటుందండి. మన స్కిన్‌కి కూడా మంచి తేమననేది ఇస్తుంది. అంతేకాకుండా మనము ఈ స్కిన్ అనేది ఎక్కువగా మనకి డ్రై అయిపోకుండా, పొడిబారిపోకుండా కూడా కాపాడుతుంది. చూడండి ఈ స్కిన్ అనేది మనకి మంచి షైనింగ్ అనేది వస్తుందండి. ఇక్కడ నేను హ్యాండ్‌కి అప్లై చేసి చూపిస్తున్నాను. ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ మాయిశ్చరైజర్‌ని మనం ఒక బాటిల్‌లో స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవటానికి చాలా యూజ్‌గా ఉంటుంది. మనకి ఇదంతా బాడీకి అప్లై చేసుకోవచ్చు. ఫేస్‌కి, నెక్‌కి అంతా కూడా అప్లై చేసుకోవచ్చండి. స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ అనేది ఉంటుంది. అంతేకాకుండా స్కిన్ అనేది తేమ ఎక్కువగా ఉండటం వల్ల మనకి స్కిన్ అనేది ఎక్కువగా పొడిబారిపోకుండా కూడా ఉంటుంది. ఇంతేనండి ఇవాల్టి వీడియోలో టిప్స్. టిప్స్ మీకు నచ్చాయనుకుంటున్నానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.